హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈ కంపెనీ పిక్స్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే బెల్ట్స్, కంపెనీకి సంబంధించిన బెల్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఇవి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ ఆటోమొబైల్స్లో కానీ వాడుతూ ఉంటారనమాట. అయితే స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్, సాఫిస్టికేటెడ్ యాక్సెసరీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదర్ ప్రోడక్ట్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. బట్ ఎనీహౌ ఏంటంటే వీళ్ళు ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా, అంటే దగ్గర దగ్గర 100 కంట్రీస్లో వీళ్ళ యొక్క ప్రజెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో కంపెనీ గురించి ఇక్కడ మనం డీటెయిల్డ్గా చదువుకోవచ్చు. అండ్ కస్టమర్స్ కూడా లైక్ ఏంటంటే ఆటోమేటివ్ కానించి అగ్రికల్చర్, సెరామిక్, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్, డొమెస్టిక్ అప్లయన్సెస్, సిమెంటు, మెషిన్ టూల్స్ ఎట్సెట్రా ఏంటంటే వీళ్ళ కస్టమర్స్ అనమాట. అంటే ప్రతి కంపెనీలో ఇండస్ట్రీలో ఏంటంటే బెల్ట్స్ అవసరం అనేది పడుతూ ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టే 2139 కోట్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 500 కోట్ల పైన ఉంది. ఓకే, స్మాల్ కంపెనీ అనే కంటే కూడా కొద్దిగా పర్లేదనమాట. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనకి 26 దాకా కనిపిస్తుంది. బుక్ వాల్యూ అయితే 362, ప్రస్తుతానికి ప్రైస్ అయితే 1570 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ కొద్దిగా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ప్రకారం రిలేటివ్లీ చీప్గానే కనిపిస్తుంది. అయితే వీళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చూసే ముందు ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ అనేది చూద్దాం. కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెట్ అంట, కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. సో ఇది ప్రోస్ వెరీ గుడ్ అనమాట. తర్వాత కంపెనీ హ్యాస్ డెలివర్డ్ పూర్ సేల్స్ గ్రోత్, ఫాస్ట్ 5 ఇయర్స్లో సేల్స్ గ్రోత్ సరిగ్గా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఎనీహౌ కొద్దిగా టెక్నికల్గా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ 4-5 క్వార్టర్స్ నుంచి కూడా 16 crores, 21 crores, 22 crores, రీసెంట్ మార్చి 2024లో 24 crores అనేది అనౌన్స్ చేశారు. కొద్దిగా నెట్ ప్రాఫిట్లో అయితే ఇంక్రిమెంటల్ అనేది కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ దేర్ అనమాట. వెరీ గుడ్. ఓకే, ఫైన్. ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రీసెంట్గా అంటే 2013లో బాగుంది, దాని తర్వాత చాలా తగ్గిపోయింది ప్రాఫిట్ అనేది. సో దాని తర్వాత 2021 నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఒక అప్ ట్రెండ్లో కనిపిస్తుంది ఏది ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ అనేది మనం యాన్యువల్గా చూసుకున్నట్టయితే. ఇక ఈ యొక్క స్టాక్ అనేది టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఈ యొక్క లెవెల్ దగ్గర ఇది 1117 దగ్గర మనకేంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది మెయింటైన్ అయింది. ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ జరిగింది, బట్ ఫైనల్గా బుల్లిష్ మారుబూజు క్యాండిల్తో బ్రేక్అవుట్ అనేది జరిగింది. అగైన్ ఏంటంటే మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. ఐ థింక్ ఏంటంటే ఫిబొనాకీ అనేది డ్రా చేసామంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా 1569 దగ్గర కరెక్ట్గా రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది ఎప్పుడు 2023లో ఆగస్టులో వచ్చింది, 2024 ఏప్రిల్లో ఒక అటెంప్ట్ చేసింది మళ్ళీ. ఓకే, బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా మనం చూస్తుంది ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ జూన్లో, అంటే లాస్ట్ మంత్ మళ్ళీ అటెంప్ట్ చేసింది పైకి వెళ్ళడానికి, మళ్ళీ ఫెయిల్ అయింది. బట్ ఎనీహౌ ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. 1-2 క్యాండిల్స్ లోపల స్క్వీజ్ అయినాయి. ఫైనల్గా ఒక అటెంప్ట్ అయితే చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఈసారి ఒక రకంగా ఏంటంటే ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా క్లియర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. బట్ ఎనీహౌ స్టిల్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. బట్ ఇక్కడ గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు గుడ్ వాల్యూమ్స్ వస్తుందంటే చాలామంది బ్రేక్అవుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్యాటర్న్ మనం ఏమంటామంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. ఇక్కడ చూడండి, ఇదంతా డిలీట్ చేస్తాను. ఇక్కడ మనం డ్రా చేసుకున్నట్లయితే టెక్నికల్గా ఇక్కడ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్గా మనకి కనిపిస్తుంది అనమాట. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ఈ పాయింట్కి. రైట్, చూడండి మనకి ఏమైందంటే ఇంపార్టెంట్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఒకటే రెసిస్టెన్స్ లెవెల్ని ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్ట్ చేస్తుంది. బట్ ఈసారి జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది, బట్ వెరీ క్లోజ్గా అనమాట, రెసిస్టెన్స్కి దగ్గరగా క్లోజింగ్ అనేది ఇచ్చారు. అండ్ గుడ్ వాల్యూమ్స్ అనేది ఉన్నాయి. ఇండికేటర్స్ డిఎంఐ కూడా పాజిటివ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టాక్లో నేనైతే బులిష్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ స్టాక్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అందరూ కూడా ఈ స్టాక్ అనేది రాడార్లో పెట్టుకొని వాచ్ లిస్ట్లో వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.